you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము సహజంగా ఎన్నో రకాల జంతువుల్ని మన చుట్టూ చూస్తూ ఉంటాం. కానీ మనకి అందుబాటులో లేని జంతువులు మనకి మధ్యలో చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. కోతుల బెడద ఎంత పెరిగింది అంటే అందున ముందు వచ్చేది సమ్మర్. వాటికి నీళ్లు దొరకడం కానీ ఆహారం దొరకడం కానీ అడవుల్లో కష్టమైపోవడం వల్ల అవి దగ్గరలో సమీపంలో ఉన్న ఊర్లకి కావచ్చు, సమీపంలో ఉన్న ప్రాంతానికి కావచ్చు, సిటీకి కావచ్చు, తండోపతండాలుగా వచ్చి పడుతున్నాయి. ఒక్కొక్కసారి గుంపులుగా వచ్చే ఈ కోతుల బెడద వల్ల ఇటు గ్రామస్తులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ఓవరాల్ గా బయట ఆడుకునే పిల్లలు ముఖ్యంగా వీటికి టార్గెట్ అవుతూ ఉంటారు. అయితే ఇట్లాంటి వాటిని చెక్ పెట్టడానికి సుద్దపల్లిలో ఒక వినూత్నమైన ఆలోచన చేసిండ్రు. ఒక ఎలుగుబంటి వేషం వేయించి ఆ పర్సన్ ని ఊరు మొత్తంగా తిప్పుతున్నారు. అయితే దీని వల్ల కోతులు కొంతవరకు పారిపోతున్నాయంట. సో ఇదేంటి, దీని గురించి అసలు ఈ ఆలోచన ఏంటి అనేది ఆ ఊరి సర్పంచ్ తో మనం మాట్లాడదాం. అయితే మీ సుద్దపల్లిలో కోతుల్ని తరమడానికి ఒక కొత్త ప్రయత్నం చేసిండ్రు అని తెలిసింది. మరి దీని వెనకాల ఎవరి ఆలోచన, ఇది ఎలా పని చేస్తుంది ఒకసారి చెప్తారా? గతంలో సర్పంచ్ చేసినప్పుడు కోతుల బెడద చాలా ఉండే మేడం. ఓకే. అప్పుడు కోతుల్ని పట్టించడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి అంత డబ్బు పెట్టలేని పరిస్థితులు ఉంటాం కాబట్టి జీపీ నుండి కొత్త ఆలోచన చేశాము. దీని వల్ల కోతులు ఆ బొమ్మను చూసి పరిగెత్తడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారు? 3 రోజులు అవుతుంది మేడం. ఎలుగుబంటి బొమ్మ ఒక మనిషికి వేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి గ్రామం వీధులన్నీ తిప్పుతున్నారా? తిప్పుతున్నాం. ఇంకా రావట్లేదా కోతులు? ప్రస్తుతానికైతే వెళ్ళిపోతున్నాయి, తర్వాత చెప్పలేము. ఏమైనా ప్రాణహాని జరిగిందా, లేకపోతే భయం? అట్లాంటిది ఏం లేదు మేడం. కాకపోతే చిన్న పిల్లలు ఉంటారు కదా, భయపడతారన్న ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ ఏదన్నా దానికి సొల్యూషన్ చూడండి అంటే మేము ఈ విధంగా ఆలోచించడం జరిగింది. సో దీని వల్ల కొంతవరకు అయితే లాభంగానే ఉంది అంటారు ఇట్లా? గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇట్లాంటి ఆలోచన చెయ్యాలి అని అనుకుంటున్నారంట, నిజమేనా? అవును మేడం. అంటే ఈ రోజు అయితే మాకు చాలా కాల్స్ చేశారు. ఎట్లా చేసిర్రు, వర్కౌట్ అవుతుందా అని చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. చూసిండ్రు కదా. సో ఆ ఊరి సర్పంచ్ వీడీసీ అభ్యర్థుల సౌజన్యంతో ఈ యొక్క కొత్త ఆలోచన తీసుకొని ఆ డ్రెస్ తెప్పించి ఒక పర్సన్ కి ఆ డ్రెస్ ని వేసి ఊరంతా తిప్పుతున్నారు. సుద్దపల్లిలోనే కాకుండా ఈ కార్యక్రమాన్ని దగ్గరలో ఉన్న కమలాపూర్ వాళ్ళు కూడా అమలు పరుస్తున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. కొంతవరకు అయితే కోతుల బెడద తగ్గిపోతుంది. ఎలుగుబంటిని చూసి పారిపోతున్నాయి కోతులు అని చెప్తున్నారు. మరి ఈ ఐడియా ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. ఇంకా ఎవరైనా కోతుల బెడద ఎక్కువ ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది.